వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కుకట్పల్లి నియోజకవర్గం KPHB కాలనీలోని టెంపుల్ బస్ స్టాప్ వద్ద వంగవీటి మోహనరంగ వర్ధంతి సందర్భంగా పలువురు నాయకులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కాంగ్రెస్ ఇన్ఛార్జి బండి రమేష్, కాపు సంఘం రాష్ట్ర నాయకులు మిర్యాల రాఘవరావు హాజరై రంగ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల కోసం తన ప్రాణాలను అర్పించిన గొప్ప వ్యక్తి వంగవీటి మోహన్ రంగ అని కొనియాడారు. పెద్ద ఎత్తున పాల్గొన్న వంగవీటి మోహన రంగ అభిమానులు జోహార్ మోహన రంగ, జోహార్ మోహన రంగ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. కాపు సంఘాల సంక్షేమ సేవా సమితి అధ్యక్షుడిని ఈ రోజున కుకటపల్లిలో శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి 37వ వర్ధంతిని ఇక్కడ నాయకులందరూ కూడా ఘనంగా నిర్వర్తించడం, వారికి ప్రత్యేక నివాళులు అర్పించడంగా జరుగుతుంది. అయితే వంగవీటి మోహన్ రంగ గారు ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించడంలో వారు చేసిన సేవ ప్రజలకి ఎంతో మంది వారి యొక్క ఆశయాల్ని, వారి సేవల్ని మరవలేనిది. వారు ఎటువంటి సేవా దృక్పథంతో ఉన్నారంటే ప్రతి ఒక్కరిని కూడా ఎవరు ఇంటికి వచ్చినా వారి పనుల్ని తీర్చిదిద్దటం, వారికి ఎటువంటి కష్టాలున్నా కానీ వాటిని తీర్చడంలో నిజంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. మునుముందు ఇంకా పైకి ఎదుగుతాడనే ఉద్దేశంతో కొన్ని దుష్ట శక్తులు వారిని 41 సంవత్సరాల్లోనే వయసులోనే వారిని హత్య చేయడం జరిగింది. ఎందుకంటే వారు హత్య కాబడ్డా కానీ వారు ఈ సూర్యచంద్రులు ఉన్నంత వరకు వారు బ్రతికే ఉన్నట్టుగా భావిస్తారు. ఎంతో లక్షల కోట్ల మంది వారిని ప్రపంచం మొత్తంలో వారిని ఆరాధ్య దైవంగా కొలుస్తూ ఉంటారు. ఎందుకంటే వారు చేసిన సేవా కార్యక్రమాలు అటువంటి. నేను యూత్ కూడా చెప్పేది ఏంటంటే వారి ఆశయాల్ని అందరూ అమలు చేసి ప్రజలకు సేవ చేయటం మన వంతుగా భావించి సమాజానికి ఉపయోగపడ్డట్టుగా రంగా గారిని పేరు నిలబెట్టేటట్టుగా చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. నేను కూకట్పల్లిలో ఉంటాను. స్వర్గీయ వంగవీటి మోహన రంగ గారికి వీరాభిమానిని. ఈ కూకట్పల్లి వేదికగా గత 37 సంవత్సరాలుగా స్వర్గీయ వంగవీటి మోహన రంగ గారి వర్ధంతులు జరుపుతున్నాం. ఆయన పరమపదించి నేటికి 37 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయి ఉన్నారు ఆయన. అదే కాకుండా ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాకుండా అందరికీ అన్నా అంటే నేనున్నానని సహాయం చేసినటువంటి మహనీయుడు శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన రంగ గారు. ఆయన మేము ఈ 37 సంవత్సరాలే కాదు, మేమున్నంత కాలం ఆయన అభిమానులు కూడా రానున్న తరాల్లో కూడా ఆయన జయంతులు, వర్ధంతులు చేసుకున్నారంటే దానికి ఆయన ఎంత మా జనాల గుండెల్లో ఎంత స్థానం ఏర్పాటు చేసుకున్నారో మీరందరూ కూడా గమనించాలి. ఏదో ఒక వ్యక్తి చనిపోతే ఒక వర్ధంతి చేసి మానుకునేటువంటి ఈ సమాజంలో నేటికి 37 సంవత్సరాలైనా కానీ గుర్తుపెట్టుకొని ఆయన జయంతులు, వర్ధంతులు చేస్తున్నారంటే ఆయన ఎంత గొప్పగా ప్రజలకు సేవ చేశారో మీరందరూ కూడా గమనించాలి. నేటి యువత కానీ, నేటి తరం కానీ, రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రజలకు ఎప్పుడైతే చిత్తశుద్ధిగా సేవ చేస్తారో జనాల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోతారని చెప్పి మరి అందరి తరఫున, ఈ కూకట్పల్లి తరఫున మీరందరూ కూడా మా ఆహ్వానాన్ని విచ్చేసి స్వర్గీయ వంగవీటి మోహన రంగ గారి యొక్క వర్ధంతికి 37వ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జై హింద్, జోహార్ వంగవీటి మోహన రంగ. ఈరోజు వంగవీటి మోహన్ రంగ గారి 37వ వర్ధంతిని పురస్కరించుకుని కుకట్పల్లి నియోజకవర్గంలో కుకట్పల్లి హౌసింగ్ బోర్డు బస్ స్టాప్ లో రంగా గారి వర్ధంతి కార్యక్రమం పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతూ ఉంది. కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి, ముఖ్యంగా మన ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా అనేక మంది మరి ఆయన అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా రంగా గారు ఏ
కులానికో ఏ మతానికో ఏ వర్గానికో నాయకుడు కాదు. ఆయన ప్రజా నాయకుడు, ప్రజల పక్షాన నిలబడిన నాయకుడు, మహానేత. అటువంటి నాయకుడి వాళ్ళు మన మధ్య లేడు. ఏదేమైనా మరి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఒక కౌన్సిలర్గా, ఒక ఎమ్మెల్యేగా మరి ఆయన అనేక మంది యూనియన్ నాయకులకి ఆయన ఒక ఆదర్శం. వాడు మా విజయవాడ ప్రాంతంలో కనుక చూస్తే ఆయన్ని మరి రిక్షా వాళ్ళకి కానీ, ఆటో వాళ్ళకి కానీ, అందరూ ఎంతో మంది పేద ప్రజల గుండెల్లో నిలిచినటువంటి నాయకుడు రంగా గారు. ఇవాళ నిజంగా ఆయన అర్ధాంతరంగా ఆయన జీవితం ముగిసిపోయింది, కానీ లేకుంటే తప్పకుండా మరి ఆ రోజుల్లోనే సమైక్యాంధ్రికి ఆయన ముఖ్యమంత్రి అయి ఉండేవాడని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా. అటువంటి మహానేత ఇవాళ మన మధ్య లేకపోయినప్పటికీ మరి వాళ్ళ ఎంతో మంది యువతకు ఆదర్శవంతం. 41 ఏళ్లకి ఆయన జీవితం ముగిసిపోయింది. లేకుంటే ఇవాళ ఆయన ఒక మహానాయకుడిగా ఎదిగి ఇవాళ ఈ తెలుగు రాష్ట్రాలకే కాదు భారతదేశానికే ఒక గొప్ప ఆదర్శవంతమైన నాయకుడిగా ఎదిగుండేవాడని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. కాబట్టి వారి స్ఫూర్తిని తీసుకుని మేమంతా ముందుకు సాగుతామని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసినటువంటి సేవలు, ఎనలేని సేవలు. ఆయన ఆ రోజుల్లోనే నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే రెండోసారి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మరి పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిందంటే దానికి ముఖ్యమైన నాయకుడు ఆ రోజు వంగవీటి మోహన్ రంగా గారు. అటువంటి నాయకుడి వాళ్ళు మన మధ్య లేకపోయినా వారి స్ఫూర్తిని, వారి జీవితాన్ని ఆదర్శవంతంగా తీసుకుని యువతని మేమంతా ప్రోత్సహిస్తామని చెప్పి తెలియజేస్తూ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మా ఈ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా నాయకుల అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.